ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సర్పంచ్ పోస్టుకు సంబంధించి 2 కోట్లు ఎక్కడ అంటే ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఎలాగైతే వెళ్ళిపోదామండి. సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి 2 కోట్లు. జోగులాంబ గద్వాల జిల్లాలో చర్చనీయాంశం మారిన ఒక వ్యక్తి వ్యాఖ్యలు ఇక సోషల్ మీడియాలో వైరల్గా మారిందనమాట. సో వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 2 కోట్లు గ్రామ అభివృద్ధికి ఇస్తా అంటూ ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఏంటి ఆ గ్రామ సర్పంచ్ పదవికి 2 కోట్లు అనుకుంటున్నారు? దీనికి సమాధానం నిజమనే వస్తుంది. ఎన్నికల బరిలో నిలిచి పోటీ చేసి ప్రతి ఓటరు ఓటేయండి అని అడిగే బదులు ఒకేసారి సెటిల్మెంట్ అయ్యేలా కొందరు ఇలా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో ఖర్చు చేసే బదులుగా గ్రామ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నగదు ఇస్తానంటూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలంటూ విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ఇంతకీ ఇక 2 కోట్లు ఇస్తానంటున్న వ్యక్తి జోగులాంబ గద్వాలకు సంబంధించిన జిల్లాలో ఎర్రవెల్లి గ్రామ పంచాయతీకి చెందినటువంటి వారు తనను సర్పంచ్ ఏకగ్రీవం ఎన్నుకుంటే ఏకంగా 2 కోట్లు ఇస్తానంటూ పేర్కొన్నారు. ఎర్రవెల్లి గ్రామానికి చెందిన పూల మద్దిలేటి అనే వ్యక్తి సర్పంచ్గా తనను పోటీలో ఎన్నుకోవాలని ఆ గ్రామ ప్రజలు కోరారు. పోటీ లేకుండా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి చేస్తానని 2 కోట్ల రూపాయల పంచాయతీ పరిధిలో ప్రజలకు పండుగలాగా సందర్భంగా ఇస్తానని గ్రామంలో చర్చించుకుంటున్నారు గ్రామస్తులు. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయల వరకు ఖర్చు అయ్యాయని చెప్పేసి, అందుకే ఏకంగా ఒకేసారి 2 కోట్ల రూపాయలు ఇస్తానని ఈ అభ్యర్థి చెప్తున్నారని ఎర్రవెల్లి గ్రామ ప్రజలు అయితే గుసగుసలాడుతున్నారు. సర్పంచ్ పదవులను ఏకగ్రీవం సొంతం చేసుకునేందుకు వేలంపాట జోరుగా సాగుతుంది. మహబూబ్నగర్ సంబంధించి డిస్టిక్ టంకర్ గ్రామ పంచాయతీలో ఓ వ్యాపారి కోటికి దక్కించుకున్నారు. ఆంజనేయ స్వామి ఆలయానికి నిధులు ఖర్చు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. గద్వాల కొండపల్లిలోను 60 లక్షలు, ఇక గొర్లకాన్ దొడ్డిలోను 57 లక్షలు, చింతకుంటలో వచ్చేసి 38 లక్షలు, ఇక ముచ్చనీపల్లిలో వచ్చేసి 14 ఇక అదేవిధంగా ఉమిత్యాల తండాలు వచ్చేసి 12 లక్షల చొప్పున సర్పంచ్ సీటు అయితే వేలంపాట పాడారనమాట.